గానీ కావాలని కక్షపూరితంగా ఒక ఎస్టీ క్యాండిడేట్ ని ఒక లేడీ అని కూడా చూడకోకుండా అటు విజయసాయి రెడ్డి కానివ్వండి, మీడియా కానివ్వండి, అటు అధికార పక్ష పార్టీ కానివ్వండి, ఆ అమ్మాయిని ఆ కుటుంబాన్ని బజారు కీర్తారు. ఇది మంచి విధానం కాదు. కాబట్టి అదే వేరే ఇదిలో అయితే చేస్తారా? ఒక ఎస్టీ క్యాండిడేట్ కాబట్టి ఆ అమ్మాయిని ఆ రకంగా ఇబ్బంది పెడుతున్నారు. అంతకుముందు వైఎస్ఆర్ పార్టీలో గవర్నమెంట్ లో పనిచేసింది కాబట్టి వాళ్ళకి ఏదో చేసిందనే ఉద్దేశంతో ఆమెను బజారు కీడుతున్నారు. అది నిజాలు తెలిసిన తర్వాత అప్పుడు దాని గురించి పరిష్కారం చేసుకోవచ్చు. కాదు అది ఆ ఆడమనిషిని ఆ రకంగా చేయటం అనేది మంచి విధానం కాదు. ఇప్పుడు మామూలుగా ఏంటంటే సాయిరెడ్డి శాంతి గారు భర్త గారు వచ్చినప్పుడు కూడా రాజకీయ ఇది ఉంటుంది. కంపల్సరీగా రాజకీయ కోణంలో ఆలోచన చేయండి. ఇప్పుడు ఎన్నాళ్ళు భార్య అని భర్తను చంపేసుకున్న పిల్లోడు పుట్టిన తర్వాత కదా ఇప్పుడు నా పిల్లోడు కాదని ఇట్లా చెప్పటం అనేది కావాలనే ఉద్దేశంతో జరుగుతున్నాయి తప్ప వాళ్ళకి బలమైనటువంటి కారణాలు ఏమీ లేవు. కానీ అలా ఒక కుటుంబాన్ని, ఒక ఉద్యోగస్తురాల్ని, ముఖ్యంగా ఒక ఎంప్లాయీని, ఒక ఆఫీసర్ని, ఒక ఎస్టీ క్యాండిడేట్ని, ఒక లేడీని ఈ రకంగా చేయడం అనేది దౌర్భాగ్యం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ విధానాలే సరైనటువంటి విధానాలు కాదు. ఎందుకంటే ఇరు వర్గాలు కూడా 1,00,000 కోట్లు అని చెప్పి రెండు పార్టీలు విమర్శించుకున్నటువంటి దాఖలా మనం చూసాం. ఇద్దరు కూడా లక్షల దోపిడీ చేసినటువంటి వ్యక్తులే. వాళ్ళ తాతగారి ఆస్తి ఎంత ఉందో, వీళ్ళ తాతగారి ఆస్తి ఎంత ఉందో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు మళ్ళీ 5 సంవత్సరాలు వచ్చేది మా ప్రభుత్వం అనేది ఉత్తమ మాటలండి. ఆ రోజు ప్రజలు ఎటు తీర్పిస్తారో, ఏం చేస్తారో తెలియవు కదా. ఇంకెన్ని పార్టీలు పుట్టుకొస్తాయో, ఈ పార్టీకి నిలబడతాయో నిలబడవు, ఈ కొత్త ఇది జరగవచ్చు. విజయసాయి రెడ్డి గారు కూడా మామూలు అయినటువంటి వ్యక్తి కాదు. ఇది పేగు వీళ్ళ కరెక్టు వీళ్ళ అబద్ధం అనేది కాదు. ఒక మహిళని, ఒక ఎస్టీ క్యాండిడేట్ని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక గవర్నమెంట్ ఆఫీసర్ని ఆ రకంగా తీసుకొచ్చి మీడియా ముందుకు తీసుకెళ్ళి ఆ రకంగా చేయటం అనేది సబబు కాదు, మంచి పద్ధతి కాదు. ఏదైనా వ్యక్తిగతంగా ఉంటే ఆ రాజకీయ పార్టీ వాళ్ళు కానివ్వండి, ఈ రాజకీయ పార్టీ వ్యక్తిగతంగా ఉంటే వికృతమైన దోషాలను చూసుకుని చేసుకోవాలి తప్ప ఇలాంటివి చేయటం అనేది సిగ్గుచేటు అనే విషయం.